చెప్పుకోబోయే మూవీ వచ్చి వెబ్ సిరీస్ అండి. 2024లో రవీనా టండన్ నటించిన కర్మ కాలింగ్. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. అంటే మనం చేసిన పాపాలు మనల్ని తిరిగి ఎలా వెంటాడుతాయి అనేది అయితే ఈ మూవీ యొక్క ఉద్దేశం. ఇది వచ్చి ముంబైలోని అలీబాగ్ అనే ఏరియాలో ఉన్న సంపన్నుల యొక్క స్టోరీ. ఈ అలీబాగ్ స్ట్రీట్లో వచ్చి కేవలం సంపన్నులే ఉంటారు. ఈ స్టోరీలోకి వెళ్ళిపోతే ముందుగా మనం ముంబైలోని అలీబాగ్ అనే రిచెస్ట్ ఏరియా ఉంటుందండి. అంటే ఇంకా మామూలు వాళ్ళ ప్రవేశం లేదు అందులో. ఓన్లీ అందులో పెద్ద పెద్ద సంపన్నులు, ధనవంతులు ఉంటారు, కోటీశ్వరులు. అలీబాగ్లో ఫంక్షన్ జరుగుతుంటుంది. కొటారీస్ దంపతులకు సంబంధించిన ఫంక్షన్ అయితే జరుగుతుంటుంది. కొటారీస్ వచ్చేసేసి భార్య వచ్చేసి రవీనా టండన్ అనమాట. తను ఇంద్రాణి, తన నేమ్ వచ్చి ఇంద్రాణి. భర్త వచ్చి కౌశల్. ఇంద్రాణి దంపతులకి 2 పిల్లలు, ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి వచ్చి మీరా కొటారి, అబ్బాయి వచ్చి ఆహాన్ కొటారి. అయితే వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్ జరుగుతుంటుంది. తను మీరా వచ్చి బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో కర్మ తల్వార్ అని ఈ అమ్మాయిని అయితే తన కొడుక్కి చేసుకోవాలి యాక్చువల్గా ఇంద్రాని. కానీ అనుకోకుండా బీచ్లో, ఆ ఫంక్షన్ జరుగుతున్న దగ్గరలో బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో అయితే ఆహాన్ శవమై తేలుతాడు. అంటే ఇంద్రాని యొక్క కొడుకు శవమై తేలుతాడు. ఈ హీరోయిన్ కర్మ తల్వార్. ఈ అమ్మాయి చుట్టూనే స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు హీరో చనిపోయాడు, ఇంద్రాని యొక్క కుమారుడు చనిపోయాడనే వార్త తెలుస్తుంది కదా. అందరూ బీచ్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తారు. ఇక్కడైతే ఆహాన్ అంటే ఇంద్రాని కుమారుడు చనిపోయి ఉంటాడు. అందరూ బీచ్ వైపు అయితే పరిగెత్తుకొని వస్తారు. ఇది అలీబాగ్కి 19 కిలోమీటర్స్లో ముంబైకి దగ్గరలో ఉన్న ఏరియాలో జరుగుతున్న స్టోరీ అనమాట ఇది. ఇప్పుడు ప్రజెంట్లోకి వెళ్తే పాస్ట్ అనమాట. అంటే దీనికన్నా కొన్ని వారాల ముందు జరిగిన స్టోరీ. హీరోయిన్ చెప్పుకున్నాం కదా, కర్మ తల్వార్. తన యొక్క చిన్నప్పటి స్టోరీ చూపిస్తారు. తను తండ్రితో ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత తను పెద్ద అయిన తర్వాత అదే ఇంటికి వస్తుంది. అంటే ఈ అలీబాగ్లో ఉన్న ఒక ఇంటిని అయితే కొనుక్కుంటుంది. దాన్ని ఆషియానా అని అంటారు ఆ ఇంటిని. అయితే దంపతులు అలీబాగ్ స్ట్రీట్లో కొత్త వాళ్ళు ఎవరో వచ్చారంటే బాటియాస్ అద్దెకిచ్చారు. అంటే బాటియా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ కొటారీలాగా. ఆ బాటియా అనేవాళ్ళు ఆషియానా అనే ఆ రూమ్ని ఆ అమ్మాయి కర్మ తల్వార్కి అద్దెకిచ్చినట్టయితే మాట్లాడుకుంటారు. ఇక్కడ స్టోరీ జరుగుతుంటుంది. ఇక్కడ ఇతని హీరో అనమాట. ఇతనే వచ్చేసి ఒక బోట్ నడుపుతూ ఉంటాడు. ఆ బోట్ని అయితే అమ్మేమని ఇతని వెనకాతల జైన్ ఖాన్ అని ఆసియాలోని రిచెస్ట్ పర్సన్ అనమాట. ఆయన అయితే వెంటపడుతుంటాడు ఆ బోట్ని తనకు అమ్మేసేమని. అయితే నేను అమ్మనైతే తను చెప్తుంటాడు. తను వేదాంత్ అనమాట హీరో. అయితే ఇక్కడ తను ఆషియానా హౌస్ అద్దెకి తీసుకొని వచ్చింది కదా కర్మ తల్వార్. అయితే ఆమెమో ఇంద్రాని కొటారీస్ దగ్గర పనిచేస్తుంటుంది. అక్కడ రీమా అనే అమ్మాయి అయితే పనిచేస్తూ ఉంటుంది. సారీ, రీమా కాదు, యానా అనే అమ్మాయి అయితే కొటారీస్ దగ్గర వర్క్ చేస్తుంటుంది. ఆ అమ్మాయితో తను స్నేహం ఏర్పాటు చేసుకొని కర్మ తల్వార్ అయితే ఆ కొటారీస్ హౌస్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఇక్కడ యానా వర్క్ చేస్తుంటుంది కదా, యానా ద్వారా వస్తుంది కొటారీస్ హౌస్లోకి. యాక్చువల్గా అయితే మామూలు వాళ్ళు ఎవరు రారు. కానీ తను ఇంద్రాని పిఏ రీనా ద్వారా అయితే పరిచయం చేసుకుని కొటారీస్ హౌస్లోకి వస్తుంది. ఇక్కడ కొటారీస్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. కర్వా చౌత్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటారు. కర్వా చౌత్లో ఆ సొసైటీకి సంబంధించి, అంటే కోటీశ్వరుల సొసైటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ కర్వా చౌత్ ఫంక్షన్కి రావాలని, బయట వాళ్ళకి ఎవరికి అలవ్ లేదని అయితే, అది కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి ఫ్యామిలీస్తో సహా అనేది ఇంద్రాని అయితే చెప్పిద్ది. ఇక్కడ తిను అయితే డాలీ భాటియా. తిను ఇంద్రానికి మంచి ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్. తన యొక్క హౌస్నే, తన భర్త కలిపి ఉన్న హౌస్నే అయితే ఆషియానా హౌస్ని ఈ డాలీ భాటియా, వీరేష్ భాటియా దంపతులు వచ్చి కర్మ తల్వార్కి అయితే అద్దెకిస్తారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఈ ఫంక్షన్కి వస్తారు. అయితే కర్మ చౌత్ రోజే ఇంద్రాని కొడుకు కూడా హార్వర్డ్ నుంచి వస్తాడు, తను ఆహాను. తను కూడా ఆ ఫంక్షన్కి వస్తాడనమాట.
అయితే ఇక్కడ ఇంద్రాని భర్త ఉన్నాడు కదా కౌశల్, తను ఇంద్రాని ఫ్రెండ్ ఉంది కదా బెస్ట్ ఫ్రెండ్ డాలీ భాటియా, తనతో అయితే తను లవ్లో ఉంటాడు. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏమైందంటే తనకైతే హోటల్ రూమ్లో కలిసి ఉన్నప్పుడు తనకి కడుపులో నొప్పి వస్తుంది. ఇమీడియట్గా డాలీ భాటియా తన హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కడుపులో నొప్పి కానీ గుండెపోటు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి అయితే తనకైతే వైద్యం చేస్తారు. ఇక్కడ ఇంద్రాని వస్తుంది అనమాట భర్త దగ్గరికి వస్తే అక్కడ తనకు అనుమానాస్పదంగా పక్కన టవలు అవన్నీ కనిపిస్తాయి. అంటే హోటల్కి సంబంధించిన టవల్ ఉంటుంది. తను ఢిల్లీ వెళ్తే హోటల్కి సంబంధించిన టవల్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే తన భర్తను భర్తను అనుమానించడం మొదలు పెడుతుంది. అప్పటి నుంచి ఇక్కడ ఇంద్రాని కూతురు వచ్చి మీరా వచ్చి హీరో ఉన్నాడు కదా వేదాంత్, తను ఒక హోటల్ నడుపుతుంటాడు. హోటల్లో తమ్ముడితో పాటు ఉంటాడు. తమ్ముడు పేరు డాష్, అంటే ఆదర్శ్ డాష్ అని పిలుస్తారు. తనతో అయితే స్నేహం చేస్తూ ఉంటుంది మీరా. ఇక్కడ ఇంద్రాని వాళ్ళ హస్బెండ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు డాలియా భాటియాకి కర్మ అగర్వాల్ అయితే తలవారు అయితే ఎదురుపడి అయ్యో ఏమైంది మీ వారికి అని చెప్పేసి అయితే అడిగిద్ది. యాక్చువల్గా తన భర్త కాదని కర్మ తలవారికి తెలుసు, కానీ కావాలని అలా అడుగుతుంది. ఎందుకంటే తను పగ తీర్చుకోవడానికి వచ్చిందనమాట. ఫస్ట్ పగ తీర్చుకోవడానికి అయితే డాలీ భాటియాని అయితే ఎంచుకుంటుంది తను. ఇక్కడ డాలీ భాటియా ఇంద్రాని భర్తతో ఎఫ్ఐఆర్లో ఉందని తెలిసి తనని ఇరికించడానికైతే తన దగ్గరికి వచ్చి తనని అలా అడుగుతుంది. తర్వాత ఇక్కడ వేదాంత్ ఉన్నాడు కదా హీరో, తన హోటల్ని అయితే అప్పు ఉందని చెప్పేసి జప్తు చేయడానికి వస్తారు బ్యాంకు వాళ్ళు. అయితే ఇంకా తనైతే నచ్చచెప్పి పంపిస్తాడు. ఇది కుక్క వచ్చి సింబా అనమాట. అంటే చిన్నప్పుడు స్టోరీ ఉంది కదా హీరోయిన్కి తండ్రితో కలిసి ఉన్నప్పుడు ఈ కుక్క కూడా వాళ్ళతో పాటు ఉండేది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆ కుక్క వేదాంత దగ్గర ఉంటుంది. అయితే ఆ కుక్క తలవారిని చూసి గుర్తుపట్టేది తన దగ్గరికి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు చిన్నప్పుడు ఆడుకున్న ఫ్రెండ్స్ అని అయితే తనకి తెలియదు. వేదాంత్కి కర్మకి తెలుసు. కర్మకైతే తన ఫ్రెండ్ వేదాంత్ అని అయితే తెలుసు, కానీ బయట పెట్టదు ఆ విషయం. ఎందుకంటే తను ఈ కొటారీస్ మీద పగ తీర్చుకోవడానికైతే ఆలీబాగ్ వచ్చింది కదా, అందుకని చిన్నప్పుడు విషయాలు ఏం బయట పెట్టదు తను. చౌత్ ఫంక్షన్ జరుగుతుంటుంది కదా, ఈ కర్వా చౌత్ ఫంక్షన్కి అయితే అలీబాగ్లో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ అందరూ వస్తారు. అలాగే ఇక్కడ పిఏ తన ఫ్రెండ్ అక్కడ పనిచేస్తుంది కదా కొటార్స్ దగ్గర, తన ద్వారా అయితే కర్మ కూడా ఈ ఫంక్షన్కి వస్తుంది. ఇక్కడ కొటారీస్ అందరూ జాయిన్ అవుతారు. ఇంద్రాని ఫ్రెండ్స్ అందరూ వచ్చి జాయిన్ అవుతారు. ఈ కర్వా చౌత్ వచ్చి ఉపవాసం ఉండి లేడీస్ చేసుకుంటారు కదా చంద్రుడిని చూసి, ఆ విధంగా అయితే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటుంది. డాలీ భాటియా కూడా ఇంద్రానితో ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చి కర్మ ఏం చేస్తుందంటే పరిచయం చేసుకోవడానికి వచ్చి డాలీ భాటియాని గుర్తుపట్టి మీ హస్బెండ్కి ఎలా ఉంది, ఆ హోటల్ నేమ్ చెప్పి హోటల్ నుంచి హాస్పిటల్ చాలా దూరం కదా పర్వాలేదా అన్నట్టు అడిగిద్ది. ఆల్రెడీ ఇంద్రానికి భర్త మీద డౌట్ ఉంది కదా, హోటల్ నేమ్ అది చూసింది కదా, అదే హోటల్ ఇక్కడ ప్రస్తావించేసరికి కర్మ ఇంకా డాలీ మీద అయితే డౌట్ మొదలైద్ది. ఇంకా తను డాలీని అయితే ఇంకా ఫంక్షన్ నుంచి వెళ్ళిపోమని, అంటే ఈ ఆలియా బాగ్ నుంచే వెళ్ళిపోమని అయితే చెప్పి సెక్యూరిటీని అయితే తను బయటికి పంపించామని అయితే అవమానించి పంపించేస్తుంది డాలీని. అక్కడ ఇంద్రాని భర్త ఉన్నా సరే డాలీ తన వైపు చూస్తున్నా సరే తనేం చేయలేకపోతాడు ఇంద్రాని భర్త కౌశల్. తర్వాత ఇక్కడ ఇంకా ఇంద్రాని కొడుకుంటాడు కదా, తనైతే కర్మ తను పరిచయం చేసుకుంటుంది తనని. ఇద్దరు అక్కడ పార్టీలో మీట్ అవుతారు. ఆ విధంగా అయితే వాళ్ళిద్దరూ పరిచయం చేసుకొని అయితే ఇక్కడ కర్మ ఏంటంటే ఇంద్రాని కొడుకుతో అయితే స్నేహం చేస్తుంటుంది, అంటే పగతోనే స్నేహం చేస్తుంటుంది తను. ఇప్పుడు తను పగ వచ్చి తను డాలీ మీద తీర్చుకోవాలనుకుంటుంది, డాలీ భాటియా మీద, అంటే కౌశల్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తన మీద. అందుకని ఇక్కడ ఇంద్రానికి తన మీద డౌట్ వచ్చేటట్టు అయితే క్రియేట్ చేస్తుంది అక్కడ. తర్వాత ఇతను వచ్చి జైన్ ఖాన్ వచ్చి తనకి కర్మ వెంటే పడుతూ ఉంటాడు. అంటే తను కర్మకి అంకుల్ అవుతాడు. తనైతే కర్మని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు. నువ్వు చాలా రిస్కుల్లో ఉన్నావు, హై సొసైటీ వాళ్ళతో నువ్వు పగ తీర్చుకోవడానికి వెంట పడుతున్నావు, నేను నీకు సాయం చేస్తానన్నా సరే తనైతే ఒప్పుకోకుండా నా పని నేనే చేసుకుంటాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదని అయితే తనని అయితే నెట్టేస్తుంటుంది. యాక్చువల్గా తను
తండ్రి మీద కోపంతో ఒక అనాసరణలో పెరిగిద్ది. తనని తీసుకొచ్చి జైన్ ఖాన్ తన తండ్రి యొక్క స్థితి గురించి చెప్పి, నీ తండ్రి చనిపోయాడు జైల్లో, నీకు చనిపోతూ ఒక బాక్స్ ఇచ్చి చనిపోయాడు అని చెప్పేసి అయితే ఒక బాక్స్ ఇస్తాడు తను ఫ్లాష్ బ్యాక్లో. ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత తండ్రి యొక్క బాధ అంతా అందులో, అంటే తనని ఎవరు మోసం చేసి జైలుకి పంపించారు, అవన్నీ కొటారీస్కి సంబంధించి అవన్నీ ఫోటోలు అన్నీ ఆధారాలు అవి ఉంటాయి. వాళ్ళందరూ తనను మోసం చేసి జైలుకి పంపించారనేది ఆ బాక్స్లో ఉంటుంది. అప్పుడు తను నిర్ణయించుకుంటుంది అనమాట, పగ ఎలాగైనా తీర్చుకోవాలి, కన్నుకు కన్ను, రక్తానికి రక్తం, ద్రోహానికి ద్రోహం. సో నేను ఎవరిని క్షమించను, నా తండ్రిని మోసం చేసిన కొటారీ వంశాన్ని ఈ కొటారీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ నేను నాశనం చేస్తానని అయితే ప్రతిజ్ఞ చేసిద్ది కర్మ. ఆ విధంగానే వాళ్ళనందరినీ నాశనం చేయడానికి కర్మ తలవారైతే అలీబాగ్కి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ దీనికి డౌట్, కర్మ మీద కూడా డౌట్గా ఉందన్నమాట. ఎందుకంటే కొత్తగా వచ్చింది అలీబాగ్లోకి, ప్లస్ కొడుకుతో ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తుంది కాబట్టి తను ఎవరో కనుక్కోమని అయితే తన సెక్యూరిటీ గార్డు సమీర్కి అయితే, తన సెక్యూరిటీ చూసుకునే సమీర్కి అయితే పని అప్ చెప్తుంది. తర్వాత వీళ్ళు ఇద్దరు ఇంద్రాణి కొడుకు అలాగే కర్మ అయితే దగ్గర అవుతూ ఉంటారు. అయితే కర్మ అయితే జైన్ ఖాన్ కూడా ఆసియాలో రిచెస్ట్ పర్సన్ కదా, తను తెలుసు అని చెప్పేసి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరు ఏం చేయలేకపోతారు. అయితే ఇక్కడ డాలీ భాటియా మీద అయితే ఇంద్రానికి డాలీ భాటియాకి దూరం చేసి డాలీ మీద పగ తీర్చుకుంది కదా. సెకండ్ ఇంకా తన ఎయిమ్ వచ్చేసి నిఖిల్ సేతియా, అంటే తన తండ్రి యొక్క ఫ్రెండ్ అనమాట. తన తండ్రితో ఉంటూనే తన తండ్రిని మోసం చేశాడు. చిన్నప్పటి నుంచి తన దగ్గర నుంచి చూసింది నిఖిల్ సేతియా అని. ఇప్పుడు నిఖిల్ సేతియా వంత అనమాట, అంటే తన మీద పగ తీర్చుకోవడానికి కర్మ రెడీ అవుతుంటుంది. ఇప్పుడు నిఖిల్ సేతియాని కలుసుకోవడానికి తను ఇంద్రాని కొడుకు ద్వారా అయితే వాళ్ళ దగ్గరికి, అంటే వాళ్ళు పార్కులో ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ దగ్గరికి వస్తే నిఖిల్ సేతియా అసలు కొత్త వాళ్ళని ఎవరిని నమ్మడు, కానీ తను జైన్ ఖాన్తో ఉంది కదా, జైన్ ఖాన్ ఎలాగో రిచెస్ట్ పర్సన్ కాబట్టి ఇంకా తను నమ్ముతాడనమాట. ఇక్కడ హీరో ఉన్నాడు కదా, హీరో తమ్ముడు ఇంద్రాని కూతుర్ని ప్రేమిస్తుంటాడు కదా, ఇంకా వాళ్ళిద్దరు అయితే ప్రేమ కథ కొనసాగుతుంటుంది. తండ్రి తిడతా ఉంటాడు, హోటల్ బాధ్యతలు చూసుకోకుండా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటావని అయితే చిన్న కొడుకుని తిడతా ఉంటాడు. ఇక్కడ వేదాంత్ వచ్చి పెద్ద కొడుకు తండ్రి యొక్క అప్పు ఎలా తీర్చాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా ప్రెషర్ పెరుగుతుంటుంది. జైన్ ఖాన్కి ఫోన్ చేసేసి నేను బోటు కావాలని అడుగుతున్నా కదా, బోట్ నీకు అమ్మేస్తారని అయితే జైన్ ఖాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇక్కడ నిఖిల్ సేతియాని మోసం చేయడానికైతే ఇంకా తన దగ్గర పెట్టుబడి పెట్టడానికి అన్నట్టు తన సంస్థలోకి ప్రవేశిస్తానని నిఖిల్ సేతియా దగ్గరికి వస్తుంది కర్మ. అయితే కొత్త వాళ్ళని ఎవరిని నమ్మడు కదా, సరే జైన్ ఖాన్తో తను చూశాడు కాబట్టి తనకైతే తన డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. తన క్లయింట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. ఆ డీటెయిల్స్ అన్నీ తనకు తెలియకుండా తనైతే చోరీ చేస్తుంది కర్మ తర్వాత జైన్ ఖాన్తో అప్పటికి డౌట్గా ఉంటాడు. జైన్ ఖాన్తో మళ్ళీ తిరిగి వెళ్ళడం చూసి నమ్మేస్తాడు. ఇంకా తను జైన్ ఖాన్ ఫ్రెండ్, అంటే ఆసియాలో రిచెస్ట్ పర్సన్ కదా జైన్ ఖాన్, తనతో తిరుగుతుంది కాబట్టి తనకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అయితే కర్మాన్ అయితే నమ్మేస్తాడు నిఖిల్ సేతియా. యాక్చువల్గా కొత్త వాళ్ళని ఎవరే తనని నమ్మడు. తర్వాత ఇక్కడ డాలీ భాటియా అని తిట్టేసి పంపించేసింది కదా ఇంద్రాని, తనేమో కౌశల్ని కలిసి నీ భార్య నన్ను తిట్టింది, నువ్వేం చేయలేకపోయావని అయితే తనని సాధిస్తూ ఉంటుంది కౌశల్ని. ఇక్కడ కర్మ వచ్చేసి ఒక వైపు నుంచి పగ సాధిస్తూనే ఇంకొక వైపు నుంచి అయితే ఇంద్రాని కొడుకుని లవ్లో దింపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. తను ఇప్పుడు నిఖిల్ సేతియా తను తండ్రి విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ని అయితే చూస్తూ ఉంటుంది. అంటే ఇదంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా టీవీలో చూస్తూ ఉంటుంది. టీవీలో చూసి ఆ న్యూస్ అంతా చూసిన తర్వాత తను ఎలాగైనా ఎంత తొందరగా తనని మోసం చేయాలన్నట్టు చూస్తుంటుంది. నిఖిల్ సేతియా దగ్గరికి వచ్చి తన మనీ అంతా తను ఒక బ్రిమ్ ఎస్టేట్స్లో షేర్స్లో పెడుతున్నానని చెప్పేసి, అది చాలా మంచి సంస్థ అని చెప్పేసి చాలామంది కొంటున్నారని చెప్పేసి తనని మోసం చేసింది. తనని నమ్మడు, కానీ జైన్ ఖాన్ ద్వారా ఆ షేర్స్లో పెట్టుబడి పెట్టేస్తుంది. ఇంకా జైన్ ఖాన్ అంతంత మనీ పెడుతున్నాడు అనేసరికి ఇంకా తిను కూడా నమ్మేస్తాడు నిఖిల్ సేతియా. అలాగే కర్మ కూడా కొంత అమౌంట్తో ఆ బ్రిమ్ షేర్స్ కొనిద్ది. కొనడం వల్ల ఏంటంటే అది బాగా షేర్స్ అయ్యి బాగా పెరుగుతుంటాయి. ఇంకా ఈ నిఖిల్ సేతియా చూసి ఆల్రెడీ తన క్లయింట్స్ యొక్క మనీ అంతా తన దగ్గర ఉంటుంది కదా, ఆ మనీ అంతా పెట్టి ఆ షేర్స్ అన్నీ కొనేస్తాడు.
షేర్స్ మొత్తం కొనేసిన తర్వాత ఫస్ట్ కొన్న జైన్ ఖాన్ ఈ కర్మ కూడా షేర్స్ అమ్మేస్తుంటారు. వాళ్ళు అమ్మేయడం చూసి మిగతా వాళ్ళు అమ్మేస్తూ ఉంటే షేర్స్ అన్నీ పడిపోతుంటాయి. ఇక్కడ ఏం చేస్తుంటే వాళ్ళ క్లయింట్స్కి ఫోన్ చేసి నిఖిల్ సేతియా క్లయింట్స్కి మీ మనీ అంతా నిఖిల్ సేతియా ఇలాగ షేర్ మార్కెట్లో పెట్టేట షేర్స్ అన్నీ పడిపోతున్నాయని అయితే వాళ్ళకైతే చెప్పిద్ది. వాళ్ళందరూ అయితే నిఖిల్ సేతియా మీద ప్రెషర్స్ తెస్తుంటాడు, క్లయింట్స్ అందరూ ప్రెషర్ తెస్తుంటారు. ఇక్కడైతే జైన్ ఖాన్ ఈ హీరోతో తిరుగుతుంటాడు కదా, ఈ హీరో అయితే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అలాగే కర్మ ఇంద్రాని కొడుకునైతే ప్రేమలో దించడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. ఇదంతా పగ తీర్చుకోవడానికి అనమాట. తన్ని ఇంద్రాని కొడుకునైతే లవ్లో దించడానికి ట్రై చేస్తుంటుంది. వేదాంత్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయినా సరే తన దూరం పెడతా ఉంటుంది. ఎందుకంటే తనని దగ్గర చేసుకుంటే ఈ పగ తీరడం అనేది అయితే జరగదని చెప్పేసి అయితే వేదాంత్కి అయితే దూరంగా ఉంటుంటుంది కర్మ. జైన్ ఖాన్ అయితే కర్మకి అయితే అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటాడు. ఫస్ట్ వద్దు వద్దు అన్న తప్పనిసరి పరిస్థితుల్లో జైన్ ఖాన్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళందరినీ నమ్మించడానికి జైన్ ఖాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది కర్మ. తనైతే ఎందుకంటే తను హెల్ప్ చేస్తుంటాడు. తన చిన్నప్పుడు కర్మ వాళ్ళ ఫాదర్ వల్ల తను లాభపడి ఉంటాడు. సో అందుకని ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి కర్మకైతే సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంద్రాని ఏమో కర్మ అసలు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుందామని అయితే సమీర్కి అయితే చెప్తుంది. సమీర్ అయితే ఆల్రెడీ తను ఒక హెరిటేజ్ సంస్థలో తను డాలి భాటియా వాళ్ళ హస్బెండ్తో పాటు వర్క్ చేసింది. హెరిటేజ్ సొసైటీలో తను వర్క్ చేసింది అనేది కర్మ గురించి చెప్తాడు. అయితే ఎంక్వైరీ డీప్గా చేయమని చెప్తుంది. ఇక్కడ కర్మ అయితే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ వేదాంతును కర్మ ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ వేదాంత్ తండ్రి చిన్న కొడుకుని తిడుతూ ఉంటాడు. ఎప్పుడు ఫోనుల్లో ఉంటావంటే చిన్న కొడుకు ఎప్పుడు నువ్వు డబ్బు సంపాదించలేదు, మమ్మల్ని ఇలా హోటల్స్లో ఉంచావు అని చెప్పేసి అయితే తండ్రిని బాధ పెడతాడు. తనైతే గుండెపోటు వచ్చి చనిపోతాడు అనమాట తండ్రి. అంటే వేదాంత్ తండ్రి చనిపోతాడు. ఇక్కడ తిను ఇంకా ఈ షేర్స్ అన్నీ అమ్మేశాడు కదా, దానివల్ల ఏంటంటే క్లయింట్స్ ఒత్తిడి భరించలేక అయితే ఇంకా తనైతే ఆ వ్యాపారంలో లాస్ అయిపోతాడు నిఖిల్ సేతి. ఆ విధంగా అయితే డాలి భాటియాతో పాటు నిఖిల్ సేతి మీదుగా పగ తీర్చుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వేదాంత్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కదా, ఇంకా దానికి సంబంధించి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మూడో శత్రువు అనమాట. ఇంకా మూడో శత్రువు వచ్చి ఈసారి లా మినిస్టర్గా రాజ్యసభ ఎంపీ అనమాట. ఇతను రాజ్యసభలో ఎంపీ ఇతను ముజామిల్ సయ్యద్, అంటే ఫ్లాష్ బ్యాక్లో లాయర్ అనమాట. అతను ఇప్పుడు లా మినిస్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ముజామిల్ సయ్యద్ ఇప్పుడు థర్డ్ పర్సన్ తన మీద పగ తీర్చుకోవాలి తిను. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏమో తను లా మినిస్టర్గా ట్రై చేస్తూ అయితే ఇక్కడ ఇంద్రాని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు ముజామిల్ సయ్యద్. లా మినిస్టర్గా సపోర్ట్ చేయడానికి 25 మంది సపోర్ట్ కావాలని, సో దాని గురించి చర్చించడానికి ఒక 1 వీక్ ఇక్కడే ఉండమని చెప్పేసి అయితే ఫ్రెండ్స్కి ప్రపోజ్ చేస్తాడు. అయితే అక్కడికి కర్మ తలవారు వస్తుంది. అంటే తన కొడుకు ఇంద్రాని కొడుకు పిలిచాడని చెప్పేసి ఆ వంకతో ఆ ప్లేస్కి కర్మ తలవారు వస్తుంది. తనని చూసి ఈ ముజామిల్ సయ్యద్ గుర్తుపడతా, అంటే ఇంతకుముందు తన దగ్గర 1 ఇయర్ తనతో పాటు పనిచేసిందంటే అది గుర్తుపడతాడు. గుర్తుపట్టిన తర్వాత తను కూడా ఉండమంటాడు, తనతో పాటు వాళ్ళతో పాటు తను కూడా ఉండమంటాడు. ఈ విధంగా అయితే ముజామిల్ సయ్యద్ వాళ్ళ హౌస్లో ఉంటారు వీళ్ళందరూ. 1 వీక్ ఉండమన్నాడు కదా తను, అంటే సపోర్టర్స్ దొరికే వరకు. ఈలోగా తనకైతే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో వీడియోలో తను మైనర్ అమ్మాయిని అయితే ఫ్లర్టింగ్ చేస్తున్నట్టయితే వీడియో తనకి మెసేజ్ వస్తుంది. దాన్ని చూసి ముజామిల్ సయ్యద్ కంగారు పడతాడు. ఎందుకంటే అది కానీ వీడియో లీక్ అయితే కనుక తనకు లా మినిస్టర్గా పోస్ట్ రాదని అయితే భయపడతాడు. ఈ తర్వాత ఇక్కడ ఇంద్రాని కొడుకుని తీసుకొని అయితే తనకి ఇంద్రాని కొడుక్కి ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయడానికి అన్నట్టు ఇంద్రాని కొడుకుని తీసుకొని అయితే తను ఒక పబ్కి వెళ్తుంది. ఆ పబ్లో అయితే తన ఫ్లాష్ బ్యాక్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ యొక్క బ్రదర్ అయితే అక్కడే పనిచేస్తుంటాడు. నా సిస్టర్ని మోసం చేసేసి ఇంకో అమ్మాయిని పెట్టుకొని తిరుగుతున్నావు అని అయితే ఇక్కడ ఇంద్రాని కొడుకుని అయితే ఆహాన్ని అయితే బాగా కొడతాడు. ఆ వ్యక్తి బాగా కొట్టి కారు అంతా చిదిమేస్తాడు. కావాలని ఇదంతా కూడాను కర్మ తలవార్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఆ విధంగా ఆయన బాగా తనైతే కొట్టేస్తాడు ఆహాన్ని ఆ వ్యక్తి.
ఇక్కడ ముజామిల్ సయ్యద్కి వస్తూ ఉంటుంది, ఆ వీడియో మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది, ముజామిల్ సయ్యద్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అంటే ఇంద్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కర్మ యొక్క ఫాదర్ని మోసం చేసేటప్పుడు వీళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్, అంటే తనని ఎలా మోసం చేయాలి, లాయర్గా ఎలా వాదించాలనే కాన్వర్సేషన్ గుర్తు చేసుకుంటుంది. ఈలోగా తనకి మళ్ళీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ముజామిల్ సయ్యద్కి తను సెక్స్ చేసిన వీడియోస్ అయితే బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సారా, అంటే తను ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, సారా విషయంలో తనని కన్విన్స్ చేసి వాళ్ళ బ్రదర్కి సారీ చెప్పేట్టు చేశాడని అయితే, నేను చేయాల్సిన పని కర్మ చేయడం ఏంటనైతే ఇంద్రాని కొడుకుని లోపరుచుకోవడానికి చూస్తుంది కర్మ అని అయితే తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో డాలీ భాటియా భర్తతో కలిపి తను వర్క్ చేసింది అన్నారు కదా, అందుకనే డాలీ భాటియా వాళ్ళ హస్బెండ్ని కూడా పిలిచిద్ది ఫంక్షన్కి. అక్కడైతే వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చని కర్మానిని డాలీ భాటియా హస్బెండ్ని. కానీ డాలీ భాటియా హస్బెండ్ వస్తాడు కానీ తననైతే గుర్తుపట్టలేడు. అంటే వాళ్ళిద్దరు ఇంతకుముందు పరిచయం లేదు కాబట్టి నిజంగానే గుర్తుపట్టలేడు కర్మ అని. తినైతే ఏమనుకుంటుందంటే ఇంద్రానే వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉంది, వాళ్ళిద్దరు కలిపి ఏదో డ్రామాలు వేస్తున్నారు అనుకుంటుంది. కానీ ఇక్కడ తను కర్మాని చూస్తాడు కానీ తను అసలు గుర్తుపట్టడు. యాక్చువల్గా కర్మ కాదు, తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేటప్పుడు తను తీసుకొని వస్తాడు, తన ఇంద్రానికి పరిచయం చేస్తాడు. అప్పుడు ఇంద్రాని రియలైజ్ అయ్యిద్ది కర్మకేనేని డాలీ భాటియా భర్తకి ఏ సంబంధం లేదని అయితే ఇంద్రాని రియలైజ్ అయ్యిద్ది. సో ఇంకా తన డౌట్ అంతా పూర్తిగా ఇంకా డాలీ భాటియా మీదకి వెళ్ళిద్ది. అప్పటి వరకు కర్మ మీద ఉన్న డౌట్ అంతా పోయి డాలీ భాటియా మీదకి వెళ్ళిద్ది. ఒక పక్క నుంచి కర్మ ఆహాను దగ్గర అవుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ ముజమల్ సయ్యద్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేస్తాడు కదా సపోర్ట్స్ కోసము. అయితే ఆ పార్టీ మీటింగ్ తను స్టార్ట్ చేసేటప్పటికి తనకు మళ్ళీ వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి భయపడిపోయి తర్వాత అలాగే తను సెక్స్ చేసిన అమ్మాయి కూడా కడుపుతో వస్తుంది అనమాట ఆ ఫంక్షన్కి. దాన్ని చూసి ఇంకా భయపడిపోయి భార్య అందరూ ఉండడం చూసి భయపడిపోయి తనకి ఇంకా రాజకీయాలతో సంబంధం లేదని తను ఇక్కడి నుంచి రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నట్టు రాజకీయ సన్యాసం చేస్తున్నట్టయితే ప్రకటిస్తాడు వేదిక మీద. ఆ విధంగా అయితే తన రాజకీయ జీవితానికి అయితే తెరపడిద్ది. అయినా సరే కర్మ తనను వదిలిపెట్టదలుచుకోలేదు, ఎందుకంటే తండ్రిని తను జైలు వరకు తీసుకెళ్ళాడు కాబట్టి తనను కూడా ఎలా అయినా జైలుకి పంపించాలని ఆ వీడియో అయితే బయటికి వదిలేయమని అయితే జైన్ ఖాన్కి చెప్పిద్ది. ఆ విధంగా అయితే వీడియో బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోవడం వల్ల తన పదవి అంతా, అంటే తన పదవి పోవడమే కాకుండా తను అలాగా మైనర్ బాలికలతో సెక్స్ చేస్తున్నాడు అనే దాని కారణం మీద అయితే అతను పరువు పోయి తనైతే జైలుకి వెళ్తాడు. అంటే ఈ విధంగా అయితే తండ్రి యొక్క పగకు సంబంధించి మూడో పర్సన్ మీద కూడా పగ తీర్చుకుంటుంది కర్మ జైన్ ఖాన్ సహాయంతో. ఈ విధంగా అయితే ముజమిల్ సయ్యద్ మీద కూడా పగ తీర్చుకుంటుంది లాయర్గా. అంటే తన తండ్రికి సంబంధించి కోర్టులో అబద్ధాలు మాట్లాడి తన తండ్రికి శిక్ష పడేలా చేశాడు కాబట్టి ఆ విధంగా ముజమిల్ సయ్యద్ మీద కూడా తను లా మినిస్టర్ అయ్యకంటే అడ్డుకొని తనని జైలుకి అయితే పంపించేటట్టు చేస్తుంది. ఈ విధంగా అయితే ముజమిల్ సయ్యద్ మీద కూడా తను పగ తీర్చుకుంది కర్మ. అయితే ఇక్కడ ఇంద్రాని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంటుంది. అంటే తను కర్మ ఫాదర్తో తనకి ఎఫ్ఐఆర్ ఉంటుంది ఇంద్రానికి. ఫ్లాష్ బ్యాక్లో తను ఇచ్చిన ఉంగరాన్ని చూసుకొని తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా నా ఫోర్త్ పర్సన్ అనమాట పగ తీర్చుకోవడానికి. తన పేరు సునీత. అయితే ఇప్పుడు ప్రజెంట్లో అయితే దయమ్మ అనే పేరు మీద తను ఒక సంస్థ నడుపుతున్నట్టు, అంటే పేద పిల్లల కోసం ఒక సంస్థ నడుపుతున్నట్టయితే తను రన్ అవుతుంటుంది. తన దగ్గరికి 1 ఇయర్ నుంచి కర్మ వస్తున్నట్టు, అంటే తన ఫీలింగ్స్, తన డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు తన కౌన్సిలింగ్ తీసుకోవడానికి అన్నట్టు వస్తున్నట్టయితే తన దగ్గరికి వచ్చి తన కష్టాలు అవి చెప్తూ ఉంటుంది. తన ఒక్కతే కాదు, అలీబాగ్లో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి తన బాధలన్నీ ఆవిడతో చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తుందంటే, ఇక్కడ కర్మ ఏం చేస్తుందంటే అవన్నీ రికార్డ్ అయ్యేటట్టు అక్కడ సెట్టింగ్ చేస్తుంది. అంటే ఎవరు వచ్చి ఏం మాట్లాడినా తన దయామ వెనకాతల ఉన్న రికార్డు వీడియోలు రికార్డ్ అయ్యేటట్టు అయితే తను సెట్ చేసిద్ది అక్కడ. దానివల్ల ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మాట్లాడే మాటలన్నీ, అంటే ఇంద్రాని కూడా ఒకసారి కూతురు మీద ఫ్రస్ట్రేషన్తో కూతురు గురించి వచ్చి దయామ్మ దగ్గర మాట్లాడితే అవన్నీ కూడా అందులో రికార్డ్ అయిపోతాయి. అయితే ఇక్కడ దయామ్మ స్టోరీ ఏంటంటే, తనని కర్మ చిన్నప్పుడు తండ్రి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత
తను ఉన్న అనాథ శరణాలకు వస్తుంది. దయామ ఉన్న అనాథ శరణాలకు వస్తే తండ్రి మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసేసి తండ్రి మంచోడు కాదని క్రియేట్ చేసేసి తనైతే బంధిస్తూ ఒక గదిలో బంధించేసి ఉంచిద్ది దయామ. అది గుర్తు చేసుకుంటుంది కర్మ. అందుకని ఇప్పుడు పగ తీర్చుకోవడానికి అయితే వచ్చి ఇప్పుడు దయామాకి సంబంధించి చారిటబుల్ ట్రస్ట్ ఫండింగ్ కోసం అయితే ఒక కార్యక్రమం పెడతారు, దయామాని పొగడే కార్యక్రమం. వీళ్ళందరూ హై సొసైటీ వాళ్ళందరూ వస్తారు ఆ కార్యక్రమానికి. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే వీడియోని తను చేసిన మంచి పనుల గురించి సంబంధించిన వీడియో అయితే అక్కడ ప్రమోట్ చేయాలి. ఆ వీడియోని వాళ్ళు టెలికాస్ట్ చేయాలనుకుంటారు. ఇక్కడైతే ఆహాన్ని భోజనానికి పిలవడానికి అయితే తను వస్తుంది కర్మ. అయితే తన ఫ్రెండ్ ఆర్య ఆహాన్ రాడు, తన వర్క్లో ఉన్నాడైతే చెప్పేస్తాడు. సరే సాయంత్రం తను రమ్మని చెప్పేసి అయితే వెళ్ళిపోద్ది. ఆహాన్ వచ్చి అడిగితే తను వచ్చిందా అంటే లేదు రాలేదు, తనకు వేరే పని ఉందంటే అందుకే నేను పిలవలేదంటే అబద్ధం చెప్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఇంద్రాని కూతురు వేదాంత్ వాళ్ళ తమ్ముడిని ప్రేమిస్తుంటుంది కదా, దాని గురించి చూపిస్తారు. ఇక్కడ తను ఆహాన్ని ఇన్వైట్ చేస్తే ఇక్కడ అనుకోకుండా వేదాంత్ వస్తాడు ఇంటికి. వేదాంత్ కర్మ కలిపి వంట చేసుకుని ఉంటారు సరదాగా. అయితే తను అప్పుడే ఆహాన్ వచ్చి వాళ్ళిద్దరిని చూసి తిను వస్తున్నాడని చెప్పి నన్ను రావద్దని చెప్పింది కామోస్ అని చెప్పేసి అయితే తనైతే కోప్పడి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక్కడ ఫండింగ్ కోసం ఇక్కడ జరుగుతూ ఉంటుంది కదా. ఓ పక్క ఇంద్రాని భర్త అయితే ఈ డాలి భాటియా ఇంటికి వెళ్తాడు. అంటే ఆల్రెడీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా, తన గురించి వెళ్తే తనైతే నీ భార్యకి సంబంధించి నీకు సంబంధించి అన్నీ నేను బయట పెడతాను, నీ భార్య నా మాజీ భర్తని పార్టీకి పిలిచింది తన లవర్తో సహా, సో నేను మీ మీద పగ తీర్చుకుంటాను, నాకు 50 కోట్ల రూపాయలు కావాలని అయితే తనైతే డిమాండ్ చేస్తుంది. ఇక్కడ దయామ్మకి సంబంధించిన ట్రస్ట్కు సంబంధించిన ఫండింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ తను చేసిన మంచి పనుల యొక్క వీడియో వేయాలి కదా. అయితే ఇక్కడ కర్మ ఏం చేస్తుందంటే వీళ్ళందరూ మాట్లాడతారు కదా వాళ్ళ సీక్రెట్స్ అంతా అది రికార్డ్ చేసిన వీడియోని అయితే అక్కడ వదిలిద్ది. దానివల్ల ఏంటంటే ఈ హై సొసైటీకి సంబంధించిన వాళ్ళంతా వాళ్ళు సంబంధించిన సీక్రెట్స్ అంతా చెప్పుకున్న వీడియోలన్నీ అయితే బయటకు వచ్చేస్తాయి. అలాగే ఈ ఇంద్రాని కూడా కూతురు గురించి ప్రెస్టేషన్గా నా కూతురు నాకు పుట్టపోతే బాగుందని అనిపిస్తుందని ఒకసారి చెప్పిద్ది కదా తనతో. అదైతే ఇంద్రాని కూతురు కూడా విని నీకు అనవసరంగా పుట్టాను నేనైతే అప్పటి నుంచి తల్లిని హేట్ చేస్తూ ఉంటుంది. దయామ అంటది ఇదంతా నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా జరిగిందన్నా సరే ఇంద్రాని నమ్మదు, నీ ఎంత చూస్తానని అయితే తనని బెదిరిస్తుంది. ఈలోగా కర్మ ఏం చేస్తుందంటే తన ఫ్లాష్ బ్యాక్లో తను బంధించేసి తన తండ్రి మీద అన్ని అబద్ధాలు చెప్తూ తనని రూమ్లో బంధించి పెట్టింది కదా. అలాగే ఇంద్రాని కూడా ఫ్లాష్ బ్యాక్లో తనని బంధించి పెట్టమనే చెప్పిద్ది, తన తండ్రి మీద నెగిటివ్గా చెప్పమని అయితే ఈ దయామని ప్రోత్సహిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా చూపిస్తారు. ప్రజెంట్లో అయితే ఇక్కడ దయామ కనిపించకుండా పోయింది, దానికి కారణం ఇంద్రాణిని అని చెప్పి పోలీసులు అయితే ఇంద్రాణిని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. అయితే కర్మనే దయామాని అయితే మాయం చేసిద్ది, కిడ్నాప్ చేసి తనని ఎలా చిన్నప్పుడు ఒక గదిలో పెట్టి బంధించి అలా బంధించి తన తర్వాత వదిలిపెట్టిద్ది. కానీ వదిలిపెట్టేది ఏంటంటే ఇంద్రాణి వాళ్ళ సంబంధించిన స్థలంలోనే వదిలిపెట్టిద్ది కాబట్టి ఇంద్రాణినే పోలీసులు అయితే బ్లేమ్ చేస్తుంటారు దయామాకు సంబంధించి తనే కిడ్నాప్ చేసిందని. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ వస్తాడు, అంటే ఫ్రెండ్ ఉన్నాడు కదా క్రిష్, తనైతే తన పియ్యగా పనిచేస్తుంది కదా ఇంద్రాని. అలాగే కర్మ ఫ్రెండ్ ఉంది కదా, కర్మ ఫ్రెండ్ యానా, తనైతే లవ్లో దించేస్తాడు. ఈ విధంగా అయితే కర్మ నలుగురు మీద అయితే పగ తీర్చుకుంటుంది. కానీ ఇలాగ సమీర్ని అయితే ఆ దయామాకు సంబంధించి తను ఎవరు కిడ్నాప్ చేశారనేది తెలుసుకోమని అయితే ఇక్కడ ఇంద్రాని చెప్తుంది. ఇక్కడ వేదాంత్ తమ్ముడు అలాగే ఇంద్రాని కూతురు అయితే ప్రేమించుకుంటారు కదా, తన తల్లి ఇలా నా మీద చెప్పింది మా అమ్మ అని చెప్పేసి అయితే బాధపడితే ఇక్కడ తను ఓదారుస్తాడు ఆదర్శ్. అయితే అది ఎలా జరిగింది అంటే జైన్ ఖాన్కి చెప్పిద్ది అనమాట, నేనే ఆ వీడియో అది ఏర్పాటు చేశానని అయితే జైన్ ఖాన్కి తను చెప్పిద్ది ఆర్య. ఫస్ట్ అయితే మనకు చూపించరు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంద్రాని పరుగు తీయాలని నిర్ణయించుకుంటుంది కర్మ. అందుకని అయితే ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు మోసం చేసినప్పుడు తన తండ్రి సీఈఓగా ఉన్న బ్యాంక్ని మోసం చేస్తారు కదా వీళ్ళు, వీళ్ళ ఆ ఫండ్స్ అన్నిటిని వేరే వాటికి ఉపయోగించుకోవడానికి తనని ఆమ్ జనతా కోఆపరేటివ్ బ్యాంక్ని అయితే మోసం చేస్తారు కదా. దానికి సంబంధించి మోసపోయిన వాళ్ళందరూ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తారు. ఆ టీవీలో ఇంటర్వ్యూ చూసి వాళ్ళందరినీ వీళ్ళ కర్మ తండ్రి మోసం చేసినట్టు అయితే వాళ్ళందరినీ వీళ్ళ సొసైటీ ద్వారా ఆదరించినట్టయితే వీళ్ళు అప్పుడు ప్రచారం చేసుకుంటారు ఫ్లాష్ బ్యాక్లో. ఇప్పుడు ఆ విధంగా లబ్ధి పొందిన వాళ్ళందరినీ పిలిచి
ఇంద్రాణికి ఆసియా పవర్ అవార్డ్స్ అయితే ఇప్పిద్దాము అని చెప్పేసి అయితే దాని గురించి అయితే యానాకైతే సలహా ఇస్తే యానా కూడా ఓకే మేడం గారు ఇంత మంచి పనులు చేశారు కాబట్టి తనకి మేడం గారికి అవార్డు ఇప్పించాలన్నట్టయితే వీళ్ళు ఆలోచిస్తారు. అయితే ఆహాన్ తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు కదా వేదాంతిని కర్మాని చూసి. అయితే దానికి సంబంధించి అయితే తను రియలైజ్ అవుతాడు. అయితే డాలీ భాటియాకి వాళ్ళ ఇల్లు కొనుక్కుంది కదా కర్మ, దానికి సంబంధించి అయితే ఆ ఇంట్లో తన యొక్క వస్తువులు ఉన్నాయని అయితే డాలీ భాటియాకి అయితే వెనక్కి పంపిస్తుంది కర్మ. అందులో అయితే జైన్ ఖాన్ అయితే తనకు తెలియకుండా కర్మకు తెలియకుండా అందులో ఒక కెమెరా పెడతాడు. ఆ కెమెరా ఉన్నదైతే డాలీ భాటియా ఇంటికి చేరిద్ది అది. అయితే ఇక్కడ కర్మ ఈ ఇంద్రానికి డౌట్ క్రియేట్ చేపిస్తే డాలీ మీద. అందరి వీడియో క్లిప్స్ వచ్చినాయి కానీ దయామ వీడియోస్లోంచి డాలీ భాటియా వీడియోస్ రాలేదంటే ఆ మొత్తం డాలీనే చేసింది అని డాలీ మీద అయితే మళ్ళీ డౌట్ వచ్చేటట్టు ఇంద్రానికి అయితే కర్మ చేస్తుంది. ఇక్కడ ఇంద్రాణిని అయితే కొడుకు అలాగే కూతురు కూడా హేట్ చేస్తూ ఉంటారు. అలా ఇంద్రాణి కొడుకు ఆహాన్ అయితే వేదాంతికి దగ్గర అవుతాడు. ఫ్రెండ్లీగా వేదాంతి హోటల్కి వచ్చి వేదాంతికి అయితే దగ్గర అవుతాడు. ఇంకా డాలీ భాటియాకి కౌశల్కి అయితే పెద్ద ఇష్యూ అయింది. నువ్వు ఎందుకు మళ్ళీ వస్తున్నావు, ఎంటర్ అవుతున్నావు, నీ మట్టికి నువ్వు ఉండొచ్చు కదా అని అంటే మళ్ళీ డాలీ భాటియా అయితే బ్లాక్మెయిల్ చేస్తుంది. తర్వాత తను వెళ్ళిపోయినాక వాళ్ళకి సంబంధించిన వీడియో చూస్తున్నప్పుడు హోటల్లో తను కడుపులో నొప్పి వచ్చి పడిపోయాడు కదా ఇంతకుముందు కౌశలు, దానికి సంబంధించిన వీడియో అయితే బయటపడుతుంది. అంటే కడుపులో నొప్పి రావడానికి కారణం కర్మ అని అయితే డాలీ భాటియా గ్రహించి దానికి సంబంధించి అయితే విషయం చెప్పడానికి అయితే కౌశల్కి ట్రై చేస్తుంది కానీ కౌశలు అయితే ఆ మాట వినిపించుకోడు. అయితే ఇక్కడ ఏషియా పవర్ అవార్డు ఇంద్రానికి వస్తుంది. దానికి సంబంధించి అయితే వీళ్ళు పార్టీ నిర్వహిస్తారు. ఆ పార్టీకి సంబంధించి అంతకుముందు లబ్ధి పొందిన వాళ్ళందరూ అంటే బ్యాంకు మోసం చేసి వెళ్ళిపోతే వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చిన వాళ్ళందరూ కూడా పార్టీకి వస్తారు. అయితే ఇక్కడ డాలీ భాటియా మీద డౌట్ క్రియేట్ చేసింది కదా అమ్మ, డౌట్ క్రియేట్ చేసింది కాబట్టి సమీర్ని పంపించి డాలీ వాళ్ళ ఇల్లంతా చెక్ చేయమని పంపిస్తుంది ఇంద్రాని. అయితే అక్కడ సమీర్ వెళ్తే నిజంగానే అక్కడ తిను కర్మ పంపించింది కదా తన దగ్గరికి వస్తువులన్నీ, ఆ వస్తువులన్నిట్లో ఇవన్నీ పెట్టి పంపిస్తుంది. అవన్నీ సమీర్ చూసి డాలీ భాటియాని అయితే దయామోత కలిపి అన్నీ ఇదంతా చేశాడని అయితే ఇంద్రానికి చెప్తాడు. అంటే డాలీ భాటియా మీద డౌట్ క్రియేట్ చేస్తుంది కదా, అదైతే ఇంద్రాని నమ్మిద్ది. ఇక్కడ డాలీ భాటియా వచ్చి తన గురించి ప్రసంగిస్తుందని తెలిసి డాలీ భాటియా దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం మళ్ళీ ఫ్రెండ్షిప్ చేద్దాము అని చెప్పేసి తన మంచి చేసుకున్నట్టు నటిస్తుంది. దానివల్ల డాలీ ఏం చేస్తుందంటే ప్రసంగంలో తన గురించి పాజిటివ్గా చెప్పిద్ది. తర్వాత తనని హగ్ చేసుకోవడానికి వస్తే డాలీని నువ్వు 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 నా ఫ్రెండ్ ఎప్పుడు కాలేవు, నేను ఉపయోగించుకున్నాను అన్నట్టయితే చెప్పిద్ది. ఆ మాట విని డాలీ ఫుల్గా తాగేసి తన అపార్ట్మెంట్కి వెళ్ళిద్ది. కానీ అక్కడ ఆల్రెడీ సమీర్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి మధ్య గొడవ జరిగి పైనుంచి అయితే సమీర్ అయితే డాలీని తోసేస్తాడు. దానివల్ల డాలీ చనిపోతుంది. ఇదంతా రికార్డు తిను జైన్ ఖాన్ కెమెరా పెట్టాడు కదా, ఆ కెమెరాలో అయితే జైన్ ఖాన్ మొత్తం చూస్తాడు. కానీ ఇక్కడ సమీర్ ఫోన్ చేసి ఇంద్రానికి తనే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని అయితే అబద్ధం చెప్తాడు. మళ్ళీ తనే చంపేసినట్టు తెలిస్తే బాగుండదని చెప్పేసి ఇక్కడైతే ఆహాను అలాగే కర్మ అయితే నిజంగానే కర్మ అయితే ఆహాంత లవ్లో పడిపోతుంది. వాళ్ళిద్దరూ అయితే కలుస్తారు. అది ఆ వీడియో క్లిప్స్ మొత్తము కర్మకు చూపిస్తాడు జైన్ ఖాన్. నువ్వు ఎందుకు అక్కడ వీడియో ఇలా పెట్టావంటే నీ మంచి కోసమే పెట్టానని అయితే జైన్ ఖాన్ చెప్తాడు. సరే అదంతా చూసేసి అయితే ఈ విషయము వాళ్ళకి తెలియాలి కదా తనే చంపేసినట్టు సమీరు అని చెప్పేసి అయితే ఆ వీడియో క్లిప్స్ని అయితే కౌశల్గా పంపిస్తుంది కర్మ చూసి ఎలా అయినా డాలీ కొంచెం తనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా ఫీల్ అయిపోయి సమీర్ తను చంపేశాడని అయితే ఫీల్ అయిపోయి అయితే తను చాలా కోప్పడతాడు. ఇక్కడ క్రిష్ ఉన్నాడు కదా ఆహాన్ ఫ్రెండ్, తనకైతే అప్పుల వాళ్ళైతే ఫోన్ చేస్తుంటారు హార్వర్డ్ నుంచి. ఇక్కడ సమీర్ని పిలిచి డాలీని అయితే పైనుంచి పడేసినందుకు తను ఆల్రెడీ కోమాలో ఉంది. అయితే దాని గురించి అయితే సమీర్ని బాగా తిట్టి ఇంకా నీకు మాకు చెల్లిపోయింది అని చెప్పేసి బ్లాంక్ చెక్ ఇచ్చేసి నీకు కావాల్సినంత రాసుకొని మా దగ్గర నుంచి వెళ్ళిపో అన్నట్టయితే చెప్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ లవ్లో ఉండడం అయితే వేదాంత్ గమనిస్తాడు. తనైతే చాలా ఫీల్ అవుతాడు. కర్మ వచ్చి ఆహాంత లవ్లో ఉండడం చూసి తను ఫీల్ అవుతాడు. ఇక్కడ సమీర్ గురించి అయితే ఇంద్రానికి చెప్పి సమీర్ అంత మంచోడు కాదు మనం అనుకున్నట్టు, కావాలంటే వీడియో చూడైతే వీడియో అయితే డాలీని పైనుంచి పడేసిన వీడియో అయితే చూపిస్తాడు ఇంద్రానికి.
ఇంద్రాని కూడా సమీర్ని ఇంకా అప్పటి నుంచి నమ్మదు, ఎందుకంటే అబద్ధం చెప్పాడు కాబట్టి నమ్మదు. అయితే సమీర్ ఇంద్రానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, మీ మంచి కోసమే చేశానని. అయినా సరే తను నమ్మడానికి అయితే భయపడిద్ది ఇంద్రాని సమీర్ని. యాక్చువల్గా సమీర్ యాక్చువల్గా ఇంద్రానికి నమ్మిన బంటు, ఇంద్రాని కోసం ఇదంతా చేస్తాడు. కానీ ఇంద్రాని కౌశల్ మాట వినైతే సమీర్ని అయితే నమ్మదు. అయితే సమీర్ ఇదంతా అసలు ఎవరు చేశారు, వీడియో పెట్టారని చెప్పేసి అపార్ట్మెంట్కి వచ్చి సీసీ కెమెరాలో చెక్ చేస్తే జైన్ ఖాన్ లోపలికి వెళ్తాం చూస్తాడు. అయితే ఇదంతా జైన్ ఖాన్ చేశాడని అయితే సమీర్ అనుకొని ఫిక్స్ అవుతాడు. ఇక్కడ క్రిష్ ఉన్నాడు కదా, క్రిష్ అయితే అదే కర్మ మీద ఇంద్రానికి కోపం వచ్చేటట్టు చేయడానికి అని చెప్పేసి అయితే ఇంద్రాని కర్మ మీద లేనిపోయినవన్నీ చెప్తుంటాడు ఇంద్రానికి. అంటే ఆహాను కర్మ మాయలో పడి అసలు మనల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టయితే ఇంద్రానికి రిపోర్ట్ చేస్తాడు కర్మ గురించి. అయితే కర్మను క్రిష్ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ జైన్ ఖాన్ వచ్చి సమీర్ని పార్టీ నుంచి బయటికి తీసుకెళ్ళి ఒక రూమ్లో అయితే బెదిరిస్తూ ఉంటాడు. ఆ టైంకే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అదే రూమ్కి వెళ్తారు. ఆ విధంగా జైన్ ఖాన్ అయితే సమీర్ నుంచి రక్షిస్తారు వీళ్ళిద్దరూ. అంటే వీళ్ళిద్దరూ అనుకోకుండా వెళ్ళినప్పుడు అదే రూమ్లో సమీర్ జైన్ ఖాన్ బెదిరిస్తుంటాడు కదా, ఇంక వీళ్ళని చూసి సమీర్ వెళ్ళిపోతాడు. కానీ జైన్ ఖాను కర్మ మాట్లాడుకోవడం సమీర్ మొత్తం వింటాడు. సో దీని అంతటికి కారణం కర్మ అనే విషయం అయితే సమీర్కి తెలిసిపోతుంది. సో వీళ్ళందరి మీద పగ తీర్చుకోవడం కర్మ వచ్చిందనే విషయం అయితే తనైతే సమీర్ కనిపెట్టేస్తాడు. అయితే ఇక్కడ 25 years వార్షికోత్సవం సందర్భంగా వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయడానికి అయితే టీవీ వాళ్ళు వస్తారు కవరింగ్ చేయడానికి. కానీ ఇక్కడ జైన్ ఖాన్ అయితే నువ్వు చేస్తున్నది అంతా చాలా హై సొసైటీ వాళ్ళతో పెట్టుకుంటున్నా, ఎక్కడికైనా ఆపేసే చాలు కదా, నీ పగ తీరింది, ఇంక వదిలేసే వాళ్ళని అన్నట్టయితే చెప్తే తన కర్మ ఒప్పుకోదు, నేను మొత్తం అందరినీ మట్టి పెట్టే వరకు నేను ఊరుకోనని అయితే చెప్పిద్ది. ఇక్కడ టీవీ వాళ్ళు వస్తారు కదా కవర్ చేయడానికి ఫ్యామిలీని, అప్పుడైతే ఆహాన్ని కూడా పిలుస్తారు. అయితే ఆహాన్ భయపడతాడు మీడియా ముందుకు వెళ్ళడానికి. అయితే తిను ధైర్యం చెప్పి పంపిస్తుంది కర్మ. అయితే నువ్వు కూడా రా అంటే నేను రానులే, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడు అని అయితే చెప్పిద్ది. ఇక్కడ ఆహాన్ని అడుగుతారు టీవీ వాళ్ళని, నీ సక్సెస్ వెనకాతలు ఎవరు కారణమే అంటే తన కర్మాన్ని గుర్తు తెచ్చుకుంటే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. అయితే ఇక టీవీ రిపోర్టర్కి డౌట్ వస్తుంది ఎవరో ఉన్నారని చెప్పేసి. క్రిష్ వచ్చి ఏం చెప్తాడంటే తన పేరు బయట పెడతాడు, కర్మ ఉందని చెప్పేసి క్రిష్ బయట పెడతాడు. దాని గురించి అయితే పేపర్లో పడుతుంది. ఇంకా ఇక్కడ సమీర్కి కర్మ మీద డౌట్ వచ్చింది కాబట్టి కర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రద్ధాంజలి అనాథాశ్రమానికి సంవత్సరం ఫండ్స్ ఎందుకు పంపిస్తున్నట్టు ఎంక్వైరీ చేస్తుంటాడు. అక్కడ శ్రద్ధాంజలి లో ఉండే మేడంని వార్డెన్ అయితే ఈ కర్మ అయితే జాగ్రత్తగా ఉండమని అయితే ఫోన్ చేస్తుంది. అయితే ఇక్కడ సమీర్ వెళ్తాడనమాట శ్రద్ధాంజలి అనాథాశ్రమానికి వెళ్ళి తన గురించి అయితే ఎంక్వైరీ చేస్తాడు. ఇలా ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్పడానికి ఇంద్రాని దగ్గరికి వస్తే ఇంద్రాని అయితే తన మాట వినదు. అంటే తను ఇలా కర్మ మీద డౌట్ వచ్చిందని చెప్పడానికి వెళ్ళినా సరే తన మాట అయితే వినదు. ఈలోగా టీవీ వాళ్ళు ఆహాన్ని ఇంటర్వ్యూ చేస్తారు కదా, అలాగే కర్మాను కూడా ఇంటర్వ్యూ చేసి పేపర్లు అయితే వేస్తారు వాళ్ళిద్దరి ప్రేమ గురించి. అది చూసి వేదాంత్ అయితే చాలా బాధపడతాడు. ఆహాన్ గురించి కర్మ గురించి పేపర్లో పడడం చూసి తర్వాత వీళ్ళిద్దరూ ఇంకా మరింత క్లోజ్ అవుతారు. అంటే పగ తీర్చుకోవడానికని లవ్ చేస్తున్న కర్మ అయితే ఆహాను మంచితనం చూసి అయితే ఆహాన్తో నిజంగానే ప్రేమలో పడిపోతుంది. ఆహాను కూడా క్రిష్కి హెచ్చరిస్తాడు, మా ఇద్దరి మధ్య జోరితే కనుక మీ చాయిస్ ఎవరు అంటే నేను తన్నే కోరుకుంటాను, నేను వదిలేయడానికని నేను సిద్ధమని అయితే క్రిష్కి కూడా వార్నింగ్ ఇస్తాడు ఆహాను. అయితే ఇక్కడ క్రిష్ గురించి డౌట్గా ఉంది నాకు అని చెప్పేసి క్రిష్ గురించి వివరాలు కనుక్కొని జైన్ ఖాన్ అయితే వర్క్ అప్పచెప్పిద్ది. ఇక్కడ వార్డెన్ ఉంది కదా శ్రద్ధాంజలి వార్డెన్, ఆమె దగ్గరికి వెళ్ళి అయితే సమీర్ అయితే కర్మ తలవార్ గురించి అయితే ఎంక్వైరీ చేస్తాడు. అయితే ఆవిడేమో తన డీటెయిల్స్ గురించి అడిగితే ఎక్కడున్నాయో తెలియదు, సెల్ఫుల్లో ఉంటాయి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే తీయలేని అయితే చెప్పేస్తుంది. అయితే ఇక్కడ వేదాంత దగ్గరికి అయితే కర్మ వెళ్ళేది తనకు గిఫ్ట్ ఇస్తుంది. అంటే తను ఉయ్యాల బాగు చేసి పెట్టాడని చెప్పేసి అయితే తనకు గిఫ్ట్ ఇస్తుంది. ఈలోగా హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి ఇలాగ సమీర్ వచ్చాడు, నీ గురించి ఎంక్వైరీ చేశాడు, నువ్వు జాగ్రత్తగా ఉండని అయితే కర్మానైతే హెచ్చరిస్తుంది హాస్టల్ వార్డెన్. అయితే ఇక్కడ జైన్ ఖాన్ క్రిష్ గురించి ఎంక్వైరీ చేయమంటారు కదా, క్రిష్ గురించి ఎంక్వైరీ చేసి నువ్వు నీ వెంట అప్పుల పవాలు పడుతున్నారని తెలిసి నువ్వు కర్మ వెంట పడ్డావంటే మర్యాదగా ఉండదని అయితే క్రిష్కు వార్నింగ్ ఇస్తాడు జైన్ ఖాన్. క్రిష్ కూడా ఓకే అంటాడు. ఇక్కడ ఈ శ్రద్ధాంజలి శరణాలయానికి వెళ్ళి అక్కడ
తనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమంటే ఇవ్వదు కదా వార్డెన్. అందుకే అర్ధరాత్రి ప్రవేశించి అయితే ఆ ఫైల్స్ అన్ని వెతుకుతాడు. ఆ ఫైల్స్లో అయితే కర్మ తలవారు ఫోటో అయితే బయటపడింది. కర్మ తలవారు వచ్చి తిను కాదు, ఇప్పుడున్న కర్మ తలవారు కాదు, ఆ కర్మ తలవారు ఫోటో వేరేగా ఉంటుంది. సో సమీర్ అయితే అసలైన కర్మ తలవారు ఎవరనేది కనిపెడతాడు. తర్వాత ఇక్కడ 25వ వార్షికోత్సవం కాబట్టి తన మొదటి పెళ్లి లేక అయితే కర్మ అయితే తెచ్చి ఇంద్రానికి అయితే బహుకరిస్తుంది. ఇక్కడ సమీర్ అయితే అసలైన కర్మ తలవారి దగ్గరికి వెళ్ళి, నీలాగే ఒక అమ్మాయి నీతో పేరు చెప్పుకొని వచ్చింది, ఇలాగా కొటారీస్ వారసుడిని అయితే కోట్లకు వారసుడిని తన లైన్లో పెట్టింది, యాక్చువల్గా నువ్వు కర్మ తలవారు నువ్వు కదా, నువ్వు లైన్లో పెట్టాలని అయితే పేపర్లో పడిన ఫోటోలు అయితే చూపిస్తుంది ఆ అమ్మాయికి, కర్మ తలవారికి. యాక్చువల్గా ఇప్పుడున్న కర్మ తలవారి పేరు అయితే మన హీరోయిన్ కర్మ తలవారు అని చెప్పుకుంటున్నాం కదా, ఆమె అయితే అంబికా మెహ్రా అనమాట. అంటే తండ్రి గురించి పగ తీర్చుకుంటుంది కదా, తండ్రి పేరుతో సత్యజిత్ మెహ్రా. అయితే ఇక్కడ 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుగుతుంటుంది కదా, ఇక్కడైతే ఆర్గ్యూ జరిగిద్ది. అంటే వేదాంతో తిను సన్నిహితంగా ఉంటుందని చెప్పేసి అయితే ఆహాన్ అయితే ఫీల్ అయ్యి అక్కడైతే చిన్న ఆర్గ్యూ పెట్టుకుంటాడు. దానికి సంబంధించి గొడవ అయ్యిద్ది. గొడవ అయినప్పుడు ఆ గొడవలో ఇంద్రాని కూడా పాలు పంచుకుందని, పార్టీ అంతా చెడగొట్టామని అయితే భర్త కౌశల్ అయితే తిట్టి, నీకు సత్యజిత్ మీద ప్రేమ ఉంది, నా మీద అయితే ప్రేమ లేదు, ఆయన మీద ప్రేమ పెంచుకున్నావు అన్నట్టు అయితే భార్యని తిడతాడు. అప్పుడు ఇంద్రానికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, అంటే సత్యజిత్తో మెహ్రాతో అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో తనకి అఫైర్ ఉండేది కదా, దాని గురించి అయితే గుర్తు తెచ్చుకుంటుంది. ఇక్కడ ఆహానికి తనకి ఇష్యూ అయింది కదా, దాని గురించి అయితే వాళ్ళిద్దరు ఎంత ఫోన్ చేసినా సరే ఆహాన్ తీయడు. తర్వాత క్రిష్ ఉన్నాడు కదా, తను కూడా డబ్బుల కోసం వస్తాడు కదా వీళ్ళ దగ్గరికి. అయితే యానా కూడా తనతో చేతులు కలిపిద్ది, వీళ్ళ దగ్గర ఎంత మనం వర్క్ చేసినా సరే మనకేం లేదని యానా కూడా చేతులు కలిపిద్ది. ఈ విధంగా అయితే వీళ్ళు ఇంద్రాని కూడా చాలా బాధలో ఉంటుంది. సమీర్ కూడా తను ఎవరో నమ్మట్లేదని ఫీల్ అవుతుంటాడు. అయితే ఇక్కడ సమీర్ ఫోన్ చేస్తుంటాడు ఇంద్రానికి, కర్మ తలవారిని చూశాను అని. కానీ కర్మ తలవారు తన వెనక నుంచి కొట్టేసి అయితే ఆ ఫోన్ అయితే తీసేసుకుంటుంది. ఇక్కడ అసలైన కర్మ తలవారు అయితే ఆలీబాగ్లో అడుగు పెట్టడానికి రెడీ అయ్యిద్ది. అలాగే తను ఆలీబాగ్లో అయితే అడుగు పెట్టిద్ది కర్మ తలవారు. అంటే ఇక్కడ డాలీ కూడా కోమాలోంచి బయటపడిద్ది. అసలైన కర్మ తలవారు కూడా ఆలీబాగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య అంటే ఇంద్రాని, అలాగే కర్మ తలవార్, అలాగే హీరోయిన్ అంబికా మెహ్రా మధ్య స్టోరీ ఏంటనేది సెకండ్ సీజన్లో చెప్తారు. ఇవి 7 ఎపిసోడ్లు అయితే ఫస్ట్ సీజన్లో జరిగింది. సెకండ్ సీజన్లో అయితే మిగతా స్టోరీ ఏం జరిగింది ఫ్లాష్ బ్యాక్లు అనేది తెలిసిద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.